చెప్పడానికి ఏర్పాటు చేయబడిన రెండవ పాఠంగా పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చదవబడుతున్న దేవుని వాక్యం విందాము. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండే ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రానగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారని ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగింది. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి